Hello you guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog you guys. నా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఇంకొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసేసి మీ టైటిల్ చూసారు కదా, ఎస్ వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నామో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. సో ఈ టైంకి ఈ వ్లాగ్ నేను పెట్టే టైంకి అయితే ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం అయిపోయి మీరందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. లాస్ట్ 2 years నేను సెలబ్రేట్ చేసుకోలేదు. లేకుండే, ఇంటికి దూరంగా ఉంటుండే. మా మమ్మీ వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు, నేను దాంట్లో పార్ట్ అవ్వలేదు. బట్ ఈ ఇయర్ నేను మమ్మీతోటి కూర్చొని మంచిగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నా. అండ్ ప్రాపర్గా దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం నేను ఇట్లా వ్లాగ్ అది తీయడం. నాకు అది ఎప్పుడు అలవాటు లేకుండే, ఎందుకంటే నేను యూట్యూబ్ పెట్టి కూడా ఆల్మోస్ట్ 1 year అవుతుంది, 10 months అవుతుంది. సో ప్రాపర్గా ఎక్కడ ఏదైనా తీయకపోతే ప్లీజ్ ఎక్స్క్యూజ్. జస్ట్ నార్మల్గా అన్నీ కొన్ని బిట్స్ చూపిద్దాం అనుకున్నాను అంతే. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే ఎక్కువ పనులు చేస్తలేదండి, బికాజ్ నాకు అంత ప్రాపర్గా తెలియదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మా మమ్మీ నాకు తాంబూలం అదంతా ప్యాక్ చేసేసాయి అని చెప్పేసి నాకు ఆ పని ఇచ్చిందనమాట. సో అది చేసేసిన తర్వాత మా మమ్మీ దగ్గరికి వెళ్ళాలి. వంట చేస్తున్నప్పటికే మా మమ్మీ ఆల్మోస్ట్ 85-90% చేసేసింది. నేను ఇంకా లాస్ట్లో వెళ్ళేసేసి ఇట్లా చేతులు దూరుస్తూ ఉంటాను అనమాట. సరే గారెలు వేస్తుంది కదా, హెల్ప్ చేద్దాము అని చెప్పి వెళ్ళాను. బట్ నాకేమో వేయడం సరిగ్గా రావట్లేదు. మా మమ్మీ ఏమో నీకు దండం, నువ్వు పక్కకు వెళ్ళిపో, నువ్వు వేయద్దు అని చెప్పేసింది. సో ఇక్కడంతా అదే కాన్వర్సేషన్ అనమాట. అంటే నార్మల్గా నాకు అంత వంట రాదు, ఏదో జస్ట్ అట్లా మేనేజ్ చేస్తూ ఉంటా పీజీలో. మమ్మీ అంత అయితే అస్సలు నేను బాగా చేయలేను, ఎవరు చేయలేరు అనుకోండి మన పేరెంట్స్ కండా. మమ్మీ కండా ఎవరు అంత బాగా చేస్తాం చెప్పండి. సో నాకైతే అసలు ఏం రాదు. అండ్ మా మమ్మీకి అలవాటు అనమాట, ఏదైనా వస్తువులు ఇట్లా నాకు అన్నీ చూపించడం అవన్నీ. సో అట్లా ముచ్చట్లు చెప్పుకుంటూ మేమిద్దరం ఇట్లా వంట చేస్తూ ఉంటాం అన్నమాట. మమ్మీ ఒక్క కూర అయ్యానా 2 కూరలు అయ్యానా అలా ఉంటుందండి నేనైతే వంట చేస్తే. బట్ ఫైనల్లీ గార ఒకటైతే వేసాను, అది నేను ఏదైనా షార్ట్లో అప్లోడ్ చేస్తాను, స్టే ట్యూన్. లేదా ఈ వ్లాగ్ వచ్చేసరికి అది కూడా అప్లోడ్ చేసేసి ఉండొచ్చు. ఒకవేళ అప్లోడ్ చేసేస్తే మాత్రం డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో మమ్మీ ఏమో నువ్వు ఇంకేవి చాలే, ఇలా కూర్చొని ఉండే పనులు చేయు నువ్వు ఫ్యాన్ కింద అని చెప్పి ఇక్కడ ఇట్లా దేవుడికి మనం అంతా కింద సిద్ధం చేస్తాం కదా, సో అది చేయమని నాకు అప్పచెప్పింది అనమాట. దాంట్లో కూడా నేను 100 డౌట్లు అడుగుతాను మమ్మీని. ఇంకా మమ్మీ వచ్చి ఇక్కడికి వచ్చి నీకు ఒక దండం తల్లి అంటది. బట్ అయినా సరే నేర్చుకుంటున్నా కదా, సో మమ్మీ కూడా చెప్తూ ఉంటుంది అనమాట. అంటే అట్లా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటుంది, మరీ అంత ఫోర్స్ చేయరు. మమ్మీ అయినా డాడీ అయినా సరే ఇట్లా చెయ్యు నువ్వు అని ఏం ఫోర్స్ చేయరు, బట్ చెప్తూ ఉంటుంది చెయ్యు చేస్తే మంచిది కదా అని. సో నేను కూడా మరీ పెద్ద పనులు కాకపోయినా సరే చిన్న పనులు చేస్తాను మమ్మీకి హెల్ప్ చేయడం అదంతా. అండ్ తెలుసుకుంటున్నా ఈ మధ్యనే, సో దట్ ఫ్యూచర్లో నాకు కూడా ఉపయోగపడుతుంది డౌన్ ద లైన్ 2 to 3 years తర్వాత అని చెప్పేసి. సో ఇంకా అవన్నీ చేసేసిన తర్వాత నేను శారీ కట్టుకున్నాను. యాక్చువల్లీ ఇది మా మమ్మీది, ఏం ప్లాన్ ఏం లేకుండే గైస్. అసలు శారీ కట్టుకోవాలని లేకపోతే ఏం డ్రెస్సెస్ కూడా లేదు నా దగ్గర వేసుకుందాము అనేసి. ఇంకా నేను అప్పటికప్పుడు ఇది మమ్మీ లాకర్లో కబోర్డ్లో ఉంటే నేను ఇంకా తీసుకొని సరే ఇట్లా ఈ 2 మ్యాచ్ చేసి చూద్దాము ఎట్లుంటుందో అనేసి అనుకున్నా. ఓకే సూపర్ తోప్ అని చెప్పాను, బట్ ఓకే మేనేజబుల్ అనిపించింది. సో ఇంకా అందుకని అది వేసేసుకొని మా మమ్మీ నాకు కమ్మలు ఇచ్చింది, ఇట్లాగ ఇయర్ రింగ్స్ గాజులు అవన్నీ ఇస్తే ఇంకా అవన్నీ వేసుకొని మేనేజ్ చేసేసాను. అంటే శారీ కట్టుకోవాలనిపించింది, మేబీ మళ్ళీ తర్వాత నెక్స్ట్ గణేష్ చతుర్థికి దానికి ఉండకపోయినా ఇక్కడ. బట్ ఇప్పుడైతే ఉన్నాను కదా, కట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించింది, అందుకనే కట్టుకున్నా అనమాట. ఇంకా దాని తర్వాత కట్టుకున్న తర్వాత ఇంకా ఫ్లవర్స్ అవన్నీ మంచిగా ఇట్లా వాటర్లో కొంచెం తడిపేసేసి అంతా ఇంకా పూజకంతా
నేను రెడీ చేస్తున్నాను. అండ్ ఇంకా మా మమ్మీ పూజ స్టార్ట్ చేసేసింది అనమాట. నార్మల్గా ఇట్లా అనుకున్నాం, నార్మల్గా ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఇట్లాగా ఉంటుంది కదా, దేవుడి బొమ్మ పెట్టేసేసి చీర అదంతా కట్టడం అదంతా. బట్ మమ్మీ ఏమంది అంటే లైక్ ఎప్పుడు మనం అట్లా చేయలేదు కదా, సో ఎందుకు రెగ్యులర్ పద్ధతిలోనే చేద్దాం కదా అని చెప్పింది. సో ఓకే, అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది కదా, సరేలే ఇంకా నీ ఇష్టం అని చెప్పేసి నేను కూడా అంతేం ఫోర్స్ చేయలేదు. బట్ తనకు నచ్చినట్టు తను చేసుకుంటుంది ఎవ్రీ ఇయర్. సో ఈ ఇయర్ నేను వచ్చి ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పడం నేను కరెక్ట్ కాదు కదా అనిపించింది. సో తనకి ఎంత కంఫర్టబుల్ ఉంటుందో, తను ఎప్పుడు ఎట్లా చేసుకుంటుందో అట్లనే చేయిస్తే ఇంకా ప్రశాంతంగా చేసుకుంటుంది కదా అని నేను చేయించలేదు. మమ్మీయే చేసుకుంది తనకు నచ్చినట్టు, తను ఎప్పుడు చేసుకునే విధంగా. అండ్ ఆల్మోస్ట్ 2:30కో 3కో లేచిందండి. నేనే తర్వాత ఎప్పుడో లేచాను, కానీ మమ్మీ మాత్రం అంత తొందరగా లేచి అన్ని పనులు అన్నీ తనే కంప్లీట్ చేసుకుంది సింగిల్ హ్యాండెడ్గా. అమ్మో ఎంత ఓపికమ్మ. నాకు ఈ తర్వాత చిన్న చిన్న పనులు అప్పచెప్పి చేయమంటేనే అబ్బా ఏంటి అవి ఇవి అని ఇంతలాగా అనుకున్నా. బట్ తను ఎంతో ఓపికగా ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తూ ఉంది. ఆల్మోస్ట్ 25-26 ఇయర్స్ నుంచి తను చేస్తుంది. ఎంత గ్రేట్ కదా మన మమ్మీ వాళ్ళందరూ. అండ్ ఇంకా బట్ మమ్మీతోటి పూజలో మంచిగా నేను కూర్చొని పార్టిసిపేట్ చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. నేను వీలైనంత వరకు పూజలో ఎప్పుడు కూర్చుంటా, అంటే నాకు కానీ టైం ఉండింది, లేకపోతే నేను ఇక్కడ అవైలబుల్గా ఉన్నాను అంటే పనులు చేసినా చేయకపోయినా మమ్మీతో పక్కన కూర్చొని పూజ చేస్తాను. అండ్ పువ్వులు అవన్నీ నాకు మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. మొత్తం అంతా ఇక్కడ అరేంజ్ చేసిన పద్ధతి కానీ మమ్మీ ఎవ్రీథింగ్ లైక్ బాగా, అంటే ఎక్కువ హడావిడి లేకుండా మంచిగా చేస్తుంది అనిపిస్తుంది. బట్ నేను అట్లా చేస్తానా లేదా ఫ్యూచర్లో అన్నది నాకు తెలీదు. బట్ మమ్మీ అయితే బాగా చేసింది అండ్ నాకు చాలా అంటే చాలా నచ్చింది కూడా. సో బట్ అట్లా నెక్స్ట్ ఇయర్ మేబీ ప్లాన్ చేస్తాను, అడుగుతాను నెక్స్ట్ ఇయర్. సరే నెక్స్ట్ ఇయర్ ఏమైనా చూద్దాం అని అనింది. సరే నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే, ఈ ఇయర్ కాదు. ఎందుకంటే నేను వచ్చి కూడా 1-2 డేసే అవుతుంది కదా, సో అంత టైం కూడా లేకుండే అన్నీ సెగ్రిగేట్ చేసుకొని అదంతా. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ముందు ఉంటే అప్పుడు చూద్దాంలే అనేసి అనింది. మేబీ నెక్స్ట్ ఇయర్ వీలైతే నేను చేస్తాను, లేదంటే లేదు. ఇంకా మమ్మీ ఎట్లా కంఫర్టబుల్ అట్లనే పూజ చేపిస్తే నేను హ్యాపీగా ఉంటా. లేకపోతే అది ఏమైనా అటు ఇటు అయింది అనుకోండి, టైంకి కరెక్ట్గా అవ్వలేదు అనుకోండి, అమ్మో ఇంకా నన్ను అయితే సావ కొడుతుంది మమ్మీ, మామూలుగా కాదు. సో ఎందుకు వచ్చిన గోలా అని చెప్పేసి నేనైతే ఏం కదిలించలే. అండ్ తర్వాత ఇక్కడ వ్రతం కథ అంతా ఇద్దరం కలిసి చదువుకున్నాం. నార్మల్గా వినాయక చవితి అప్పుడు కథ ఉంటుంది కదా, అది ఎప్పుడు ప్రతి ఇయర్ చదువుతూ ఉంటాం నేను వీలైనంత వరకు. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా చదువుతుంటుంటే నాకు చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్లీ వస్తానో రానా అనిపించింది, కానీ బట్ వచ్చాను, మంచిగా అయింది. అండ్ నా శారీ మొత్తం పూర్తిగా చూపించలేదు కదా, సరే చూపిద్దాము అని ఎన్నో యాంగిల్స్ పెట్టి ట్రై చేస్తున్నా. అసలు ఇంట్లో అంతా ఫుల్ గజిబిజిగా ఉండింది, అసలు నాకు టైం కూడా దొరకలేదులేండి. ఆల్మోస్ట్ పూజ అంతా అయిపోయేసరికి 11:45 అట్లా అయింది. ఓకే, బట్ ఇంకా లాస్ట్లో మిర్రర్లో చూపిద్దాము అని చెప్పేసి చూపించిన. మీకు ఎట్లా అనిపించింది, అంటే మంచిగానే ఉండిందా, ఎట్లా నా మీదకి మంచిగానే ఉండిందా ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాని తర్వాత ఇంకా మమ్మీ తాంబూలం అవన్నీ ఇవ్వడానికి వాళ్ళ నైబర్స్ అండ్ ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ కూడా పిలిచింది. ఇంకా ఆ థింగ్ కూడా అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు మన ట్రెడిషన్స్, మన రూట్స్ అన్నీ మర్చిపోవద్దు, ఫ్యూచర్లో మనం కూడా ఇవన్నీ కంటిన్యూ చేయాలి అన్న థింగ్ చాలా చాలా గట్టిగా అనిపిస్తుంది నాకైతే. అంటే తర్వాత ఎన్ని పనులు ఉన్నా, ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా, ఒక 1 డే టైం తీసుకొని మన ట్రెడిషన్స్, మన థింగ్స్ మనకి వీలైనంతగా చేస్తే బాగుంటుంది కదా అని అయితే నాకైతే చాలా గట్టిగా అనిపిస్తుంది. సో వీలైనంత వరకు మనం కూడా ఇట్లనే ఫాలో అవుదాం. పూజ అయిపోయింది గైస్, అండ్ తాంబూలం అన్నీ కంప్లీట్ అయ్యేసరికి మీరు టైం చూస్తున్నారు కదా, 12:40 అవుతుంది. ఆకలి అవుతుంది. మార్నింగ్ నుంచి జస్ట్ వాటర్ తాగాను, ఏం తినలేదు. ఇప్పుడు తినాలి అన్నమాట. అండ్ పులిహార, పరవన్నం, బూరెలు, గారెలు అన్నీ ఉన్నాయి. బట్ నేను స్వీట్ తినట్లేదు. ఒక 15-16 డేస్ అవుతుంది స్వీట్ అదంతా తిని. చూద్దాం లైక్ ఎన్ని డేస్ ఉంటాను ఏంటో అని చెప్పేసి, లైటింగ్ వస్తుంది, ఎన్ని డేస్ ఉంటానో ఏంటో అని చెప్పి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు కూడా స్వీట్ ఏం తినను, జస్ట్ పులిహోర ఇంకా గారెలు తింటాను. దద్దోజనం మమ్మీ చేస్తుంది ఈ మధ్యాహ్నం అట్లా కాసేపు అయిన తర్వాత. సో అవి తింటాను అనమాట.
సో యా ఫేస్ ఫుల్ టైర్డ్ అయిపోయింది, అలసిపోయింది. అండ్ చేంజ్ చేసుకుంటా ఫస్ట్. చీరని మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి, చాలా. అండ్ నేను ప్రాపర్గా లైక్ అసలు ఏం అనుకోలే ఈసారి ఏం కట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి. జస్ట్ ఈ బ్లౌజ్ ఎప్పుడు నా దగ్గర ఉంటుంది, సో దానికి శారీని ఇట్లా మ్యాచ్ చేసేసాను అనమాట. నిన్న నైట్ కూడా కాదు, ఈరోజు మార్నింగ్ అట్లా మ్యాచ్ చేసేసాను. సో అస్సలు టైం లేకుండే ఏమైనా కొనుక్కుందామన్నా, ఏమైనా కుట్టించుకుందాం అనుకున్నా, ఏమన్నా సరే ఏం టైం లేకుండే. సో అందుకనే ఇంక అప్పటికప్పుడు నేను ఇట్లా వేసుకున్నాను. ఓకే పర్లేదు, బాగానే మ్యాచ్ అయిందనే అనిపిస్తుంది నాకు. సో యా, మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది మా మమ్మీ శారీ, ఇది నా బ్లౌజ్. ఎప్పుడో బీటెక్లో ఉన్నప్పుడు కుట్టించుకున్నాను, ఇంకా అట్లనే మెయింటైన్ చేస్తున్నాను అనమాట. సో యా, ఫస్ట్ అయితే ఇంకా మనం లంచ్ చేసేద్దాము. మా మమ్మీ తర్వాత తింటుందంట, తను బయటకు వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి. సో యా, మనమైతే తినేద్దాం. ఇంకా నేనైతే పులిహోర, 2 గారెలు అండ్ కొంచెం కొబ్బరి పెట్టేసుకున్నాను. దాని తర్వాత నేను లైక్ చేంజ్ చేసేసుకున్నా, మళ్ళీ మార్నింగ్ ఏం వేసుకున్నాను అదే వేసుకున్నా, బికాజ్ శారీ అదంతా ఇంకెక్కువసేపు క్యారీ చేయలేకపోయాను. అండ్ ఇంకా స్వీట్స్ విషయాన్ని దానికి వస్తే యాక్చువల్లీ 16 days అయింది నేను మానేసి. అంటే నా మెయిన్ గోల్ ఫిజికల్ హెల్త్ అండ్ స్కిన్ హెల్త్. సో అది ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారో నాకైతే తెలీదు, బట్ నేను అనుకుంటున్న గోల్ అట్లీస్ట్ 6 months అనుకుంటున్నా, మ్యాక్స్ 6 months అనుకుంటున్నా, బట్ మినిమం 3 months అయినా ఉందామని అనుకుంటున్నాను. చూద్దాం అసలు వర్కౌట్ అవుతుందా లేదా, ఉండగలనా లేదా అని. బికాస్ నేను చాలా స్వీట్ టూత్, నాకు ఐస్ క్రీమ్ కానీ లేకపోతే కేక్ కానీ చూస్తే నేను అసలు కంట్రోల్ చేసుకోలేను. ఐ కాంట్ ఇట్లా కంట్రోల్ మై సెల్ఫ్. బట్ చేసుకుంటున్నా ఈ మధ్య, ఎందుకంటే నా ముందర ఐస్ క్రీమ్స్ తింటున్నా సరే నేను నన్ను కంట్రోల్ చేసుకుంటున్నాను. సో ఇట్లనే ఉందాం అనుకుంటున్నా. ఫిజికల్ హెల్త్ అండ్ స్కిన్ హెల్త్ నాకు చాలా ఈ మధ్య చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాయి. సో వాటిని నేను కొంచెం మంచిగా చేసుకుందామని ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో వాటి డీటెయిల్స్ అవన్నీ నేను తర్వాత మీకు చెప్తాను తర్వాత వీడియోస్లో. ఇది అవుట్ ఆఫ్ టాపిక్ అనమాట. సో ఇప్పుడైతే ఇంకా ఈ వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం అనమాట. నేను వీలైనంత వరకు చూపించాను అండ్ కొన్ని బిట్స్ యాడ్ చేశాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి వీలైతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ యా, ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై.